నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసే పలువురు అభ్యర్థుల పేర్లను మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి 25, 19 డివిజన్లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లోని 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. నల్గొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది నేనే, చేసేది నేనేనని మంత్రి స్పష్టం చేశారు. పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఆ పార్టీని ప్రజలు ఎప్పుడో బొందపెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా జూలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్ను, 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా గోగుల గణేష్ను మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషన్ రామరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి శ్రీనివాస్, కర్నాటి కరుణాకర్ రెడ్డి, కేసాని వేణుగోపాల్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, కత్తుల వెంకట్, విక్రమ్ రెడ్డి, అన్వర్, ఎండి హఫీజ్, అస్గర్, మేడోజు శ్రీనివాస్, జగాల్ రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదటి వార్డు 6వ వార్డు ఇక్కడ సునంద కరుణాకర్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించి ఇవాళ పంచమి రథసప్తమి రోజు 25వ వార్డు నుంచి జూలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్ గారు గతంలో ఇద్దరు కూడా చెరొకసారి కౌన్సిలర్గా పనిచేసి మొన్నసారి హ్యాట్రిక్గా 3వసారి పోటీ చేసిన ధనలక్ష్మి గారిని గెలిపించాలని 25 వార్డు ప్రజల అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, పెద్దలకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను